ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయవాడ చాలా ప్రాముఖ్యత గల నగరం. సీనియర్గా ఈ ప్రాంతంలో రాజకీయాలన్నీ కూడాను దగ్గరగా చూసి అటు వంగవీటి రంగా, దేవినేని నెహ్రూ వారందరితో కలిసి మెలిసి తిరిగిన పొట్లూరు రవి గారు అలియాస్ కత్తుల రవి గారు మనకు సార్ నమస్తే. సార్ మొత్తమే కూడాను విజయవాడ అంటే గుర్తుకొచ్చేది కనకదుర్గ అమ్మవారు, అలాగే ప్రకాశం బ్యారేజీ. బెజవాడ నగరం అసలు విజయవాడ పార్లమెంట్ కాదు. సీతారాం సమాజ్ అంటే ఒక ఎన్జిఓ సంస్థ. అది చుట్టుపక్కల రైతులు కానీ వాళ్ళ ఆడవాళ్ళు కానీ బెజవాడ ఏమైనా పని మీద వచ్చారనుకోండి, ఈ ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు. ఏసీపీ షుగర్ ఫ్యాక్టరీని కంకిపాడ విజయవాడ రోడ్లో పెడతామంటే వద్దని ఉయ్యూరు వరకు తీసుకెళ్ళారు. ఏసీబీ పెట్టింది 1950s 40s కదండి. ఊరికి అల్లరి చేయడమే కమ్యూనిస్ట్. వంగవీటి ఫ్యామిలీ, దేవినేని ఫ్యామిలీ మధ్యనే ఎక్కువ డిబేట్ జరుగుతుంది. ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నప్పుడు ఒక వ్యక్తిని సపోర్ట్ చేసిన వాళ్ళు ఇద్దరు ఒక మనిషిని చంపేశారు. ప్రసాద్ అనే వ్యక్తిని చంపేశారు. సార్ ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు అంటే వీళ్ళిద్దరిలో ఎవరు ఆంధ్రప్రదేశ్కి డెక్లేటర్ అని చెప్తారు? ఈ దేవినేని వాళ్ళు, ఈ వంగవీటి ఆ రోజు అసలు ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయవాడ చాలా ప్రాముఖ్యత గల నగరం. చాలామందికి ఇప్పుడున్న జనరేషన్కి విజయవాడ అసలు ఎలాగ పెరిగింది, నైసర్గిక స్వరూపం ఏంటి, ఇక్కడున్న మేధావులు ఎవరు, ఇక్కడున్న రౌడీ రాజకీయాలు ఎలా ఉండేది అనేది చాలామంది తెలియదు. అంటే సినిమాలు వచ్చినా ఏమొచ్చినా సరే ఎవరికి అనుకూలంగా వారు చరిత్రను కూడా మార్చేసుకున్నారు. అయితే వీటి అన్నిటి మీద అవగాహన ఉన్న నాయకులు విజయవాడలో చాలామంది తక్కువ ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడకు సంబంధించి అప్పుడున్న ఏదైతే ప్రత్యేక పరిస్థితులు ఏంటి, రాజకీయాల్లో విజయవాడ ఎలా ముందుకెళ్ళింది అడిగిన తెలుసుకునే ప్రయత్నం ఈరోజు మనం చేద్దాం. సీనియర్గా ఈ ప్రాంతంలో రాజకీయాలన్నీ కూడాను దగ్గరగా చూసి అటు వంగవీటి రంగా, దేవినేని నెహ్రూ, అలాగే ఇతర ఎవరైతే సామాజికవేత్తలు ఉన్నారో వారందరితో కలిసి మెలిసి తిరిగిన పొట్లూరు రవి గారు అలియాస్ కత్తుల రవి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు విజయవాడ ఎలా పెరిగింది, అమ్మవారి ప్రాంగణం నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి ఎలా పెరిగింది అనేది తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మొత్తమే కూడాను విజయవాడ అంటే గుర్తుకొచ్చేది కనకదుర్గ అమ్మవారు, అలాగే ప్రకాశం బ్యారేజీ. గతంలో ఏదైతే వంగవీటి రంగా, దేవినేని నెహ్రూకు సంబంధించిన వివాదాలు అనేవి కనబడతాయి. అసలు విజయవాడ యొక్క గొప్పతనం ఏంటి అంటే ఎంత కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నతమైన వ్యక్తులు, అటు సినిమా ఫీల్డ్ కావచ్చు, రాజకీయాలు కావచ్చు, వీళ్ళందరూ ఎలాగా ఈ ప్రాంతం నుంచి వెళ్ళారు? అసలు విజయవాడ అనేది 1857లో డ్యామ్ కట్టిన తర్వాత డ్యామ్ కడతాక కానీ అమ్మవారి గుడి దగ్గర కానీ వీళ్ళందరూ ఉత్తరాంధ్ర నుంచి వచ్చి సెటిల్ అయినాడండి. వంటం బెజవాడ నగరం అసలు విజయవాడ పార్లమెంట్ కాదు, మాకు గుడివాడ పార్లమెంట్ ఉండేది. ఏదండి అప్పుడు 19 మాకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. అవును, గుడివాడ మచిలీపట్నం పార్లమెంట్ మనకు ఉంది. గ్రాడ్యువల్గా అది ఏమైందంటే ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ రావడం వల్ల వాళ్ళు ముందు రైల్వే స్టేషన్ నువ్వు చూడంటే అప్పుడు జమీందారు గారు ఒప్పుకోలేదు. వాళ్ళు ఏనుగులు గుర్రాలు అవి భయపడతాయి. ఏదో ఆ సౌండ్కి సౌండ్ అంటే ఆ బొగ్గు ఇంజన్ కదా అప్పుడు, బొగ్గు ఇంజన్ సౌండ్కి. దానికని విజయవాడ వాళ్ళు ఒప్పుకోపోయేటప్పటికి విజయవాడ పెట్టారు. ఆ పెడతాం వల్ల ఏమైందంటే విజయవాడ నగరం పెరిగింది. ఆల్రెడీ ఇక్కడ డ్యాము కంట్రోలు అమ్మవారి దయ వల్ల ఇది ఒక పెద్ద మహానగరం కింద పెరిగింది. బెజవాడ డామినేషన్ మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ. ఏదండి బై బర్త్ విజయవాడ కాంగ్రెస్ పార్టీ. ఓకే. కమ్యూనిస్టులు ప్రభావం అనేది చంద్రరాయస్వారు ఈ తరం వచ్చిన తర్వాత చల్లపల్లి నుంచి చంద్రరాయస్వారు సిపిఐ పార్టీ స్టేట్ సెక్రటరీ అయిన తర్వాత బెజవాడ నగరం ఖ్యాతి పెరిగింది కమ్యూనిస్టులకి. సిపిఐ అప్పుడు సిపిఎం లేదు, 67 తర్వాత కదా సిపిఎం వచ్చింది. సీతారామ సమాజం అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయని అరాచకం లేదు. ఏది విజయవాడలో ఈ సీతారామ సమాజం అని ఒక సమాజం ఉండేది. వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే చివరికి ఆడవాళ్ళు ఆరు బయట పడుకునేవాళ్ళు. పూర్వం వేసవకాలం ఉన్నా బయట ఇంటి బయట మంచాలు వేసి పడుకునేవాళ్ళు. 4 మంచాలు కోళ్ళు పట్టుకుని ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోయే స్థాయికి వెళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. విత్ ది సపోర్ట్ ఆఫ్ కాంగ్రెస్. అంటే పార్టీ ఏమో సపోర్ట్ లేదు. సీతారాం సమాజ్ అంటే ఒక ఎన్జిఓ సంస్థ. అది ఒక సంస్థ. వాళ్ళు ఏంటంటే వస్తాదులు వీళ్ళని తయారు చేసి పైకేమో భక్త బృందం
సమాజం అని లాంచ్ చేసే ఈ అరాచకం వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం, అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చేయమంది అట్లా అని అండా ఈ నేను తప్పు చేశాను అనుకోండి, వెళ్ళి నేను ఒక పార్టీ షెల్టర్ అడుగుతాను, నాకు నా వల్ల ఒక 50 ఓట్లు 100 ఓట్లు ఆర్గనైజర్స్ వస్తారంటే వాళ్ళు బుధాన్ని వేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఎలా ఉండేది సార్ మాఫియా మోడల్? మాఫియా మోడల్ ఏందండి, చుట్టుపక్కల రైతులు కానీ వాళ్ళ ఆడవాళ్ళు కానీ బెజవాడ ఏమైనా పని మీద వచ్చారనుకోండి, తెలియక కదా అప్పుడు దాకా బెజవాడ నగరం పెరుగుతుంది, వస్తే ఈ ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు డైరెక్ట్గా. అందులో ఎవరు ఉన్నారు సార్ అప్పట్లో ప్రముఖులు, అంటే ఈ సమాజం సంబంధించిన వ్యక్తులు? ఇప్పుడు అసలు ఎవరు లేరండి. భక్త సమాజం, సీతారామ స్వామి సమాజం అదంతా అయిపోయింది. అయిపోవడానికి కారణం వీళ్ళందరినీ ఇరక్కొట్టేసిన వాళ్ళు సిపిఐ పార్టీ వాళ్ళు. ఓకే. తమ్మిని పోతురాజు గారు, చంద్రరాజు స్టేట్ కన్వీనర్ మీటింగు మన బీసెంట్ రోడ్లో జరుగుతుంది. చంద్రరాజు గారు వైఫ్ ఆ బీసెంట్ రోడ్లో వస్తుంటే వీళ్ళ మీదే పడితే ఆ మీటింగ్ జరిగేటప్పుడు వెళ్ళి చంద్రరాజేశ్వర వైపు ఏంటయ్యా మీరు ఇక్కడ మీటింగ్ పెట్టారు, కింద రౌడీలు రాజ్యం వెళ్తుండే చంద్రరాజేశ్వర లాంటి కర్ర పట్టుకుని బీసెంట్ రోడ్లో దొరికిన రౌడీని దొరికినట్టు ఎరక్కొట్టేశాడు. ఇది చరిత్ర. 67 దశకం తర్వాత సిపిఎం విడిపోవడం, వీళ్ళంతా రాధా రంగా ఇదంతా 69 నుంచి బిగిన్ అయిందండి. అంతకుముందే బెజవాడలో ఇక్కడ ఈ సీతారామ స్వామి సార్ అప్పుడు ఈ పోలీసులు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లు ఈ నథింగ్. ఇన్ఫ్లుయెన్స్ ఏముంది, పోలీసు వాళ్ళు లీడర్ చెప్పినట్టు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు ఏ పార్టీ అధికారం వీళ్ళు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు పూర్వం నుంచే ఉంది. అప్పుడు సీఎం ఎవరు సార్ కాంగ్రెస్ పార్టీ? 60s అండి. దామోదర్ సంజయ్ గారు చేశారు, 2-3 చేశారు. వాళ్ళు విజయవాడకి అంత ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళ? విజయవాడకి ప్రాముఖ్యత ఉంది, అప్పటికే ఉంది. ఎందుకంటే పార్లమెంట్ అయింది కదా. అవును, విజయవాడ పార్లమెంట్ అయింది 256 1956లో. అప్పుడు దాకా విజయవాడ కూడా ఏం లేదు. ఎప్పుడైతే స్టేట్ సబ్ డివిజన్ అయిందో విజయవాడ క్యాపిటల్ అవుతుందని ఇప్పుడు స్టెర్లా మేరీస్, ఇవన్నీ లైలా కాలేజ్, నిర్లా హై స్కూల్, ఎన్ఎస్ఎం వీళ్ళందరూ చెన్నై నుంచి ఇక్కడ క్యాపిటల్ అవుతుందని చెప్పి చెన్నై ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ క్రిస్టియన్ బేస్డ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఇక్కడ కొన్నారు. ఈ లోపల కర్నూలు వెళ్ళింది, కర్నూలు నుంచి ఇట్లా వెళ్ళి ఆల్రెడీ వీళ్ళు భూమి కొన్నారు కాబట్టి కాలేజీలు కడతం వల్లే బెజవాడ పెరిగింది. ఎడ్యుకేషన్ సెక్టర్ వల్లే బెజవాడ మెయిన్ సెక్టర్ పెరగటం. ఓకే. రాజశేఖర రెడ్డి గారు ఇక్కడే చదివాడు, ఆయన ఇంటర్మీడియట్ ఇక్కడే చదివింది. రాజశేఖర రెడ్డి గారు ఘంటసాల, నాగేశ్వరరావు, ఎన్టీఆర్ ఇక్కడే చదివాడు, ఘంటసాల గారు ఇక్కడే చదివాడు, నాగేశ్వరరావు ఇక్కడే చదువుకున్నాడు. మొత్తం అంటే మీకు స్పీడ్ అయింది ఎడ్యుకేషన్ సెక్టర్. క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్స్ వచ్చిన తర్వాత ఈ అమెరికాలో వెళ్ళడం ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్స్. సార్ మనకి ఆంధ్రప్రదేశ్లో విజయవాడకి గాంధీ గారు రావటం, ఈ జాతీయ జెండా మోడల్ తయారు చేయటం, ఇవాళకి మ్యూజియం ఉంది రోడ్లో ఉంది కదా, అంటే అప్పటికి ఇక్కడ అంత పొలిటికల్ జస్టిస్ వాళ్ళు అంత అంటే గాంధీ గారు ఇండిపెండెన్స్ బిఫోర్ వేరండి, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ విజయవాడ వేరు. అంటే ఒక 20-25 ఇయర్స్. అంటే జనం ఏంటంటే కమ్యూనిస్టులు అంటే కొంతమంది ఏంటంటే బూర్జువా మనస్తత్వం ఉన్న వాళ్ళు కమ్యూనిస్టులు నచ్చరు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇరక్కొడటం వల్లే ఆ 20-25 ఇయర్స్ ఈ రౌడీజం కంట్రోల్ అయింది. దానివల్ల బోల్డ్ మంది కమ్యూనిస్టులు చచ్చిపోయారు. తర్వాత సిపిఐ ఆ గొడవల్లో సిపిఐ సిపిఎం లీడర్స్ ఇప్పుడంటే విడిపోయింది సిపిఎం. ఇప్పుడు దోనేపూడి కాశీనాథ్, దోనేపూడి శంకర్ ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ ఫైటరే. కానీ ఒక అతను సిపిఐ, ఒక సిపిఎం. వాళ్ళు గోవా విమోచనం అని చెప్పి అక్కడ యుద్ధం చేశారు. ఫైరింగ్లో ఒక మనిషి చచ్చిపోతే కాశీనాథ్ వాళ్ళ ఫాదర్ మనిషిని బాడీని వేసుకుని గోవా నుంచి కొంకణ్ రైల్వేస్ నుంచి మళ్ళీ బళ్ళారు వేసి ఆ బాడీని అట్నుంచి పోలీసు దొరకకుండా తీసుకొచ్చారు. ఇది చరిత్ర. ఇది అంత ఫైటర్ అండి. కాశీనాథ్ను శంకరాల్ ఫాదర్ ఫైటరే. అదే 67 సిపిఐ సిపిఎం విడిపోయింది. విడిపోయిన తర్వాత ఇక ఏళ్ళలో కొట్లాట రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రీగెయిన్ అయింది. ఓకే. అంటే ఈ 2 వర్గాలు అవ్వబట్టి 2 వర్గాలు అవ్వబట్టి ఇళ్ళే కొట్టేసుకున్నారు కదా. బెజవాడ కమ్యూనిస్టులు డామినేట్ చేసిన మాట వాస్తవం. కమ్యూనిస్టుల వల్లే కొంతమంది ఏంటంటే ఇక్కడ ఈ మంగళగిరి ఫ్యాక్టరీ పోయింది, అది పోయింది, ఇది పోయిందని. అంటే బూర్జువా మనస్తత్వం ఉండేవాళ్ళు అల్లరి చేసేది. అంటే కేసీపీ షుగర్ ఫ్యాక్టరీని కంకిపాడ విజయవాడ రోడ్లో పెడతామంటే వద్దని ఉయ్యూరు వరకు తీసుకెళ్లారంట కదా. కేసీబీ పెట్టింది 1950s 40sలో కదండి. ఊరికి అల్లరి చేయడమే కమ్యూనిస్ట్ని, అంతే, కమ్యూనిస్ట్ పార్టీని. అప్పటికి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఎంత ఉంది? కమ్యూనిస్ట్ పార్టీ పెట్టింది 1926 1925 ఆ ప్రాంతంలో పెట్టారు. అంటే జనాలు 20-25 ఇయర్సే కదా కేసీబీ పెట్టింది. ఊరికే అల్లరే. ఇప్పుడు జనానికి తెలియదు కదా, జనానికి అల్లరి చేస్తాకి కేసీపీ అటు వెళ్ళింది ఇటు వెళ్ళింది.
ఇప్పుడు సిద్ధాంతం జమీందార్ గారు ఎలగూడు ఐసీఎస్ రామకృష్ణ గారు ఎవరు? ఇప్పుడు అడిసిమిల్లు ఉన్నారు గుడివాడోళ్ళు. సిద్ధాంతం జమీందార్ గారు వాళ్ళే కదా పెంచింది. అవునండి, అవును. చరిత్రకు సంబంధించి చూసినట్లయితే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు విప్లవకారులు అందరూ కూడాను కమ్మ సమాజ వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు తర్వాత మైగ్రేషన్ అండి, చుట్టుపక్కల పల్లెలన్నీ కమ్మారి. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ లెవెల్ పెరిగిందో ఇటు ఇప్పుడు మీకు కమ్మారి ఓటింగ్ 1 టౌన్ ఉండొచ్చు ఇప్పుడు కూడా. అవును, 2 టౌన్ కూడా తక్కువ ఉంది. అంటే అప్పుడు 2 టౌన్ రంగారు పోటీ చేసినప్పుడు 2 టౌన్కి ఓటింగ్ తక్కువ. అంటే అంత కమిట్మెంట్గా ఎలా పనిచేసేవాళ్ళు సార్? ఇప్పుడంటే రకరకాలుగా ఉంది. అంటే మనం సిపిఎం సిపిఐలో చూసిన కీలకమైన నాయకులందరూ వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి కులపిచ్చులు లేవండి. ఇప్పుడు సిపిఎం లీడరు మా కాకినాడలో నవతా బోస్ గారు ఉన్నారు. చిన్న మాట పొరపాటు వచ్చింది బోస్ గారికి రంగారికి. ఆడ లేనిపోయింది చెప్పారు, ఏది రంగారు దుర్భాషలాడాడు మన బోస్ గారిని అని. అంటే ఆ రోజు ఆటనార్ నుంచి 3-4 బస్సులతో ఆయుధాలతో బయలుదేరింది కాపులే. అంటే అప్పుడు లీడర్ ఏంటంటే వీడు మావాడు తప్పుని చెప్పగలిగేవాడు. కులం లేదు, లీడర్షిప్ అంతే. ఎవరైతే ఇప్పుడు రోజు రంగారు దగ్గరికి వెళ్ళేవాళ్ళే తిరగబడ్డారు. బోస్ గారు లాంటి పెద్ద మనిషిని అంట వెంటనే 3-4 బస్సులు వేసుకుని రంగారు ఇంటి మీదకి వెళ్ళారు. అసలు ఆయనకి తెలియదు, రోమర్ అట్లా లేపేశారు. సార్ అప్పుడు అసలు ఎలా ఉండేది బెంచ్ సర్కిల్, బీసెంట్ రోడ్డు? బెంచ్ సర్కిల్ అనేది 83 తర్వాత మనకి ఈ రోడ్డు నేషనల్ హైవే రోడ్డు ఉంది కదా. అవునండి. ఇప్పుడు రామరపాడు ఇది కేఎల్ఆర్ వేసిన రోడ్డు. ఆ రోడ్డు వేసిన తర్వాత ఈ బెంచ్ సర్కిల్ ఇవన్నీ వచ్చినాయి. ఓకే ఓకే. అంతకుముందు బెంచ్ సర్కిల్ ఎక్కడ ఉందండి? అసలు లేదు, అది హైవే, నేషనల్ జస్ట్ అది రోడ్డు, మామూలు రోడ్డు. దాన్ని 200 ఫీట్ రోడ్డు కేఎల్ఆర్ చేశారు. సార్ ఆయన అంత మోడల్గా ఎలా చేయగలేరు విజయవాడ ఆ రోజుల్లోనా? అతను ఇంజనీర్. చిట్టినగర్లో కొండ అది తొలిచాడు కేఎల్ఆర్. ఇక్కడేంటి ప్రపంచం మోస్కొండ విశ్వేశ్వరయ్య గారి స్టైల్లో ఆయన ఇంజనీర్ కేఎల్ఆర్. ఈరోజు రేపు కేఎల్ఆర్ గారితో పోటీ ఏముందండి? ఆయన రిజిగ్నేషన్ లెటరు నాగార్జున సాగర్ డ్యాము 1 అడుగు ఎక్కువ తవ్వామని భారత్ ప్రధాని అడిగితే ఇందుకు తవ్వాల్సి వచ్చినాడు. తప్పు కదంటే రిజైన్ చేశాడు ఆయన. అవినిగడ్డ దిగువ ప్రాంతానికి నీరు అందుతాకి, అంటే కరువు ప్రాంతంలో 1 అడుగు తవ్వితే నష్టం లేదు అనే లెక్కలో తవ్వి ఆ డిజైన్కి అదేం దెబ్బతిందో అనే ఉద్దేశంతో తవ్వినందుకు ఒక భారత్ ప్రధాని ఆయన క్వశ్చన్ చేస్తే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత కూడా అది తప్పు అన్నారు. తప్పు అంటే ఆయన ఎమ్మడే రిజిగ్నేషన్ చేసి వచ్చాడు ఆయన కేఎల్ఆర్. అలాంటి వాళ్ళంతా మన విజయవాడలో. ఇప్పుడు తర్వాత రౌడీ చరిత్ర పెరిగిపోయి కేఎల్ఆర్ వాళ్ళ అబ్బాయి కె సుజాతారావుని ఆమె ఇంటరారానే క్వశ్చన్ చేసింది. ప్రకాశం పంతులు గారి నుంచి ఆమెకి అప్పుడు ప్రకాశం జిల్లా కలెక్టర్ చేస్తే కొద్దిగా హేయమైన మాటగా మాట్లాడితే అంటే మిస్అండర్స్టాండ్ చేసుకోగా నేను ఎమ్మటే ఇప్పుడు ఎంతమంది ఐఏఎస్లు కలెక్టర్లు క్వశ్చన్ చేస్తారండి ఓ చీఫ్ మినిస్టర్ని. కె సుజాతారావు ఆమె క్వశ్చన్ చేసింది ముఖ్యమంత్రిని. తర్వాత ఆమెని ఇబ్బంది పెట్టారు ఆ గవర్నమెంట్లో. ఆమె వెళ్ళిపోయింది, ఢిల్లీ సర్వీస్కి వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి ఐఏఎస్. సార్ ఇప్పుడు చెప్పండి, విజయవాడ అంటే చాలా కాస్ట్లీగా ఉంటారు పబ్లిక్. ఫుడ్ కావచ్చు, వస్త్రధారణ కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, చదువుకునే విధానం కావచ్చు, ఇండస్ట్రియల్గా కావచ్చు. ఎందుకని ఆ రిచ్నెస్ విజయవాడకు వచ్చింది? అంటే డెల్టా కదండి. 1857 మనకి డ్యామ్ కట్టారు. అంటే కాలువలు తవ్వటం ఇవన్నీ జరిగినాయి. ఎప్పుడైతే నీ దగ్గర డబ్బు ఉందో కల్చర్ వచ్చేసిద్దండి. కల్చర్ రావడం వేరు, డబ్బున్నవాడు తీయాలి కదా. ఆటోమేటిక్గా మీకు ఎర్నింగ్ కెపాసిటీ ఉన్నప్పుడు డబ్బు తీస్తారు కదా. ఇప్పుడు కాలువలు పంటం బిగినైంది. బిగినైన తర్వాత ఏమవుతుంది, నాగరికత, అన్ని డబ్బులు, వ్యవహారం అన్ని రాగానే ఆటోమేటిక్గా అంటే మనిషి కాస్ట్లీగా కనపడతాడు. అవును. ఇప్పుడు డబ్బు ఉన్నాడు వచ్చాడు అనుకోండి కాస్ట్లీగా ఉంటాడు. డబ్బు లేనాడు వచ్చాడు అనుకోండి ఆడ అర్థం అయిపోతుంది డబ్బు లేదు కొద్దిగా ఇదని. అంటే ఇక్కడ జనం తెలియక కులాలు మతాలు అనుకుంటారు కానీ రెండే మిగులుతాయి, డబ్బు గలడు డబ్బు లేనుడే. అంతే అంతే. ప్రపంచం అంత పెరిగినా సరే ఇప్పుడు ఏ కులంలో డబ్బు గలడు ఏ పార్టీలోకైనా వెళ్ళగలడు. డబ్బు లేనుడు వెళ్తే బుద్ధులు తిడతారు. ఏదైనా మార్చవచ్చు అని డబ్బే. అంతే. 1857 ఈ డబ్బు రావడం, ఇక్కడ నాగరికత పెరిగింది, చదువుకున్నారు, అమెరికాలో వెళ్ళారు బోల్డ్ మంది. అంటే కాకరల సుబ్బారావు లాంటి వాళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. ఆయన ఎవరు? వడ్లమూడి కుటుంబరావు, సిపిఐ పార్టీ లీడర్. ఆయనకి దగ్గర బంధువు. కుటుంబరావు అబ్బాయిని చచ్చిపోయిన తర్వాత వాళ్ళ నాన్నని చంపేసిన తర్వాత వడ్లమూడి కుటుంబరావుని సుబ్బారావు తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ విదేశాల్లో తీసుకెళ్ళిపోదామని. అంటే పుస్తకాల్లో చదివితే రాయలసీమ ఫ్యాక్షన్ అంటారు, కానీ విజయవాడలో జరిగిన మర్డర్లు, విజయవాడలో జరిగిన అరాచకాలు. అంటే రాయలసీమ ఏంటంటే మా బెట్ యాక్షన్ గ్రూప్, ఈ పల్లె వీళ్ళది, ఆ పల్లె ఇది సపరేట్. ఇక్కడ ఇంత పబ్లిసిటీ అవుతా కారణం ఏంటంటే మెయిన్ నాగరికత ఉంది, ఆల్ పేపర్స్ ఇక్కడి నుంచి ఉన్నాయి,
ఆంధ్రపత్రిక ఎప్పుడు పెట్టారు మనకి? కాశీనాథ్ విశ్వేశ్వరరావు. అవును. కృష్ణపత్రిక ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. అవును. ఎప్పుడైతే వాళ్ళ పత్రికలు ఉన్న చోట మీరు ఏమైనా ఇష్యూ జరిగిందనుకోండి, ఎక్కువ పబ్లిసిటీ అయ్యే అవకాశం ఉంది. అవును. అట్లా బెజవాడ నగరం ఎక్కువ పబ్లిసిటీ అయింది. మరి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఇంత చరిత్ర గల ఊరిలో వంగవీటి ఫ్యామిలీ దేవినేని ఫ్యామిలీ మధ్యనే ఎక్కువ డిబేట్ జరుగుతుంది. అంటే ఇది 1969 ఈ వంగవీటి రాధా గారు అంటే రంగా వాళ్ళ బ్రదర్ వీళ్ళు కాటూరు దగ్గర నుంచి వచ్చారండి. బతుకుదెరువు కోసమే వచ్చారు. చెన్ను తిరుమలరావు దగ్గర పనిచేశారు వీళ్ళు, అంటే ఎంప్లాయీగా. చెన్ను తిరుమలరావు అని సిపిఐ పార్టీ అతను పల్లికారు, ఆయన దగ్గర పనిచేశారు సిపిఐ పార్టీ. వీళ్ళు వీళ్ళు సిపిఐ పార్టీలోనే ఉన్నారు. వంగవీటి వాళ్ళు ఒక చిన్న లీడర్కి తెలియకుండా ఓ మర్డర్ జరిగింది. యాదృచ్ఛికం అని అది ఎట్టన్నా అవునాయి. వజ్జే సుబ్బారావు దగ్గర ఉండేవాళ్ళు. అప్పటికి బెజవాడ నుంచి హైదరాబాద్ బస్సులు వెళ్ళి టికెట్కి ₹1 ఇచ్చేవాళ్ళు, లోడ్ చేసేవాళ్ళు. ఇప్పటికీ మీకు ఆ యూనియన్ ఉండేది మొన్నటి వరకు కూడా. అవును. అట్లాగే తిరుపతి కూడా ఉండేది. ఈ యూనియన్ ట్యాక్సీలకు కూడా యూనియన్ ఉండేది. యూనియన్లో డిస్టర్బెన్స్ వచ్చింది బస్ స్టాండ్ దగ్గర. యూనియన్లో లెలిన్ సెంటర్ యూనియన్ అప్పచెప్పారు ఇతనికి, వంగవీటి రాధాకి. ఇద్దరు మనుషులు దగ్గర డిస్ప్యూట్ ఏం జరిగిందంటే, తుండేసి ఒక మనిషిని ఇటు లాగి గొడవ అయింది. మా వాడిని చంపేశారు అంటున్నారు ఏంటని. ఇప్పుడు నేనేమైనా తప్పు చేశానండి. నేను తప్పు చేస్తే మా వాడికి తెలియపోవచ్చు, పివి గారికి తెలియపోవచ్చు, నేను అంతకుముందు ఉపేంద్ర గారికి తెలియపోవచ్చు, ఇంకోటి తెలియపోవచ్చు. కానీ వాళ్ళ సపోర్ట్తోనే చేశాడు, చలసాని వెంకటరత్నం గారి సపోర్ట్తోనే ఈ వజ్జే సుబ్బారావు బ్యాచ్ చేసింది అని ఒక అపవాదు రాధా వెంకటరత్నం గారి మీద వేశాడు. ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నప్పుడు ఒక వ్యక్తిని సపోర్ట్ చేసిన వాళ్ళు ఇద్దరు ఒక మనిషిని చంపేశారు. ప్రసాద్ అనే వ్యక్తిని చంపేశారు. చంపేసి వీళ్ళు ఏం చేశారు, మణుగూరులో పాతిపెట్టారు తీసుకెళ్ళి ఒక కార్లు. అదే వెంకటరత్నం గారికి తెలియదు, కానీ టార్గెట్ వెంకటరత్నం గారు అయ్యారు. టార్గెట్ వెంకటరత్నం గారు అయ్యారు. నాకు తెలియదురా బాబు అని చెప్పినా వినకుండా ఆయన ఇట్లా చేశారని చెప్పి పార్టీ మీద ధిక్కర స్వరం వినిపిస్తే ఆయన ఎక్స్పెల్ చేశారు సిపిఐ నుంచి. కాంగ్రెస్ పార్టీ వెయిటింగ్ హౌ టు కిల్ సిపిఐ పార్టీ ఇన్ విజయవాడ. వెయిట్ చేసినప్పుడు ఎంఈ కృష్ణారావు వీళ్ళందరూ సపరేట్ యూనియన్ పెట్టించి వంగవీటి రాధా గారిని ఒక లీడర్ కింద, యూత్ ఫోర్స్ కింద పెంచారు. అంటే కాంగ్రెస్ సపోర్ట్ అప్పటికి వెంకటరత్నం మర్డర్ కేసు ఈ బస్ స్టాండ్ బ్రోకరేజ్ గొడవల దగ్గర బిగినైంది. కమ్యూనిస్టులు ఏంటంటే వాళ్ళ ప్రభావం, వాళ్ళకి డబ్బులు కట్టిన వాళ్ళని వీళ్ళని ఈ బస్ స్టాండ్ ఏరియాలో కానీ ఇక్కడ కానీ ఉండనిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడున్న ఎంపీ, గత ఎంపీ వాళ్ళ తాత కేశినేని వెంకయ్య గారు ఈ కమ్యూనిస్ట్ పార్టీలకి వ్యతిరేకంగా వీళ్ళకి బ్రోకరేజ్ ఎందుకు కట్టాలి మనం అని చెప్పి తిరుగుబాటు తీసుకొచ్చినప్పుడు ఈ రాధాని ఎంకరేజ్ చేయడం బిగిల్ చేశాడు ఆయన. నాకు ఇప్పుడు అవతలోడు బలంగా ఉన్నాడండి, ఇంకో బలవంతుడు సపోర్ట్ కావాలి. యూనియన్ అప్పుడే చీలిపోయింది. ఈ కేశినేని వెంకయ్య గారి బళ్ళు పీనుగులు వంతున్నారు. ఇప్పుడు కార్పొరేషన్ పక్కన పీనుగులు వంతున తీసేసారులేండి ఇప్పుడు ఆ వంతున. అక్కడ పెట్టి లోడ్ చేసుకునేవాడు ఈయన కేశినేని వెంకయ్య గారు బస్సులు. బెజవాడ బస్సుల ఆపరేటర్లో ద సీనియర్ మోస్ట్ వాళ్ళే, సీనియర్ మోస్ట్ బస్సు ఆపరేటర్లు వాళ్ళే. ఈ వెంకటరత్నం గారు ఇక్కడికి రానియట్లేదు కాబట్టి ఏది బస్ స్టాండ్ సరౌండింగ్స్, పాత బస్ స్టాండ్ తెలుసు కదా, ఇప్పుడు అంటే కొత్త బస్ స్టాండ్ వచ్చింది. ఈ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు బస్సులు రానిలే. ఏదో షెల్టర్ కోసం అని చెప్పి రాధాని పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఆ పీనుగులొంతుల మీద లోడ్ చేసేవాళ్ళు. అంటే అప్పుడు హైదరాబాద్ సర్వీసు, తిరుపతి అన్నీ ఉండేవి. ఓకే. మితిమీరిపోతున్నారు అనుకున్నప్పుడే ఈయన వంగవీటి రాధాని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది వెంకటరత్నం గారు. ఇక వాళ్ళు డెస్పరేట్ అన్నదమ్ములు ఇద్దరు. అప్పటికి సిపిఎం కూడా వెంకటరత్నం గారు అంటే భయంతో ఉంది. సిపిఎం పార్టీ కూడా ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయి ఒక 4-5 వాళ్ళ మెంబర్స్ని ఆ మర్డర్లో పాల్గొనేది చేశారు. హైదరాబాద్ నుంచి ఫాలో అయ్యారు వెంకటరత్నం గారిని. విజయదుర్గ లాడ్జ్ అని ఉంది బస్ స్టాండ్ దగ్గర. అక్కడ వెంకటరత్నం గారు బస్సు దిగి వెల్లంకి నారాయణరావు అని ఆయన వెంకటరత్నం గారు ఫ్రీ శిష్యుల్లో ఒకడు, ఏదో అనుమానం కొందరు వెనకాల కారు ఒకటి ఫాలో అయిందని చెప్పాడు. ఈయన రిక్షా పంపించాడు. ఓ రిక్షానరే ఏంటి చూసిరమ్మని. బందర్లాగులు వైపు ఈ రిక్షా వెళ్ళింది. వెళ్ళి తిరిగి వచ్చేలోపు నేనేంటి ఎంత లీడర్ని భయపడతాం ఏంటని యుగోతో వెళ్ళాడు వెంకటరత్నం గారు. ఫోన్ చేస్తే ఆయన 25-30 మంది ఊరికే వస్తారు. ఎందుకంటే అప్పుడు బందర్లాగుల దగ్గర మేదరోళ్ళు ఉండేవాళ్ళు. ఆ మేదరోళ్ళు మొత్తం వెంకటరత్నం గారి మనుషులే కట్ట మీద. అవునండి. ఈయన ఈగోకి ఫీల్ అయ్యాడు. రేపొద్దున ఏంటి వెంకటరత్నం కూడా భయపడుతున్నాడా
అనుకుంటారని ఆ ఈగోతో ఆయన బయలుదేరి ఆ బందర్లాకుల దగ్గర వెళ్ళేటప్పటికి వీళ్ళు అటాక్ చేశారు. అక్కడికి ఆయన పైకి ఎక్కేశాడు, దాదాపు 7-8 మెట్లు ఎక్కాడు. ఈ పంచి కాలుకి అడ్డం పడతాం షూకి, పైనుంచి పడి కింద చచ్చిపోయాడు, చంపేశారు. అప్పుడు ఏమైనా రెయిన్ ఉందండి, వర్షం పడటం? లైట్గా డ్రిజిలింగే. వెంకటరత్నం గారిని చంపేశారు. అప్పుడు ఇన్ని లైట్లు, ఇన్ని ఫోన్లు, ఇన్ని వ్యవస్థ లేదు కదా. బందర్లాకుల దగ్గర లాకులు కట్ట మీద, ఇప్పటికి మెట్లోనే కానీ పల్లం అయిపోయింది ఇప్పటికి. అవునవును. అక్కడ చంపారు. దాంట్లో వంగవీటి రాధా గారు ముద్దాయే, వంగవీటి రంగారు ముద్దాయే. అంటే అన్న గురించి యాక్టివ్ పార్టిసిపెంట్ కింద రంగారు పాల్గొన్నాడు. అది సిపిఎం నుంచి కొంతమంది, సిపిఎం నుంచి కొంతమంది, కాంగ్రెస్ వాళ్ళు. అంటే కాంగ్రెస్ యూనియన్లోకి వెళ్ళిపోయాడు కదా వెంకటరత్నం గారు. కాదని రాదా, సిపిఐ పార్టీని కాదని వెళ్ళిపోయాడు కదా. అవును. 72 అండి, మార్చి నెలలో జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు సార్. తర్వాత 2 years ఈ లోపల వీళ్ళకి యువై అని ఓ పార్టీ పెట్టుకున్నారు వెంకటరత్నం గారి దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత. ఆ యువై ఆర్గనైజేషను ఇవన్నీ ఏంటంటే అప్పుడే ఈ నెహ్రూ గారు, గాంధీ అన్నదమ్ములు ఎంట్రన్స్ త్రూ ఈ పొండు, చల్సాన్ పొండు, ఈయన మన పడవాడు కోనేరు బజార్లో అద్దెకుండేవాడు అంటే. వాళ్ళ ఫాదర్, వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఉన్నారు, వీరభద్రవారు, పాలడు వీరభద్రవారు అని. ఈ పొండు గారు, అరే మనోడు ఉన్నాడు, ఈ కమ్యూనిస్టుల్లో కాదు మనోడు లీడర్ అని చెప్పి ఈ నెహ్రూ గారు, పండు గారు యాక్టివ్ ఉండేవాడు అండి. అప్పటికే యాక్టివ్. నెహ్రూ గారి కంటే చిన్నోడు పొండు. అప్పటికి ఎలా వచ్చిందండి పండు గారు ఎక్కడ ఉన్నా అల్లుకుపోవటం, పట్టెల రవితో సంబంధాలు? అంటే అసలు అతనికి అలవాటు ఎవరినైనా. ఇప్పుడు నెహ్రూ గారి కంటే చిన్నోడు పొండు, అంటే వాళ్ళ తమ్ముడు, వాళ్ళ బాజీ గారి క్లాస్మేట్ అతను. కానీ ఈ పొండు అనేవాడు ఎవరినైనా ఏరా అంటాడు. ఇది ఎవడరా బాబు, ఇప్పుడు బాజీతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఇంటర్ చదువుతా, అంటే వాళ్ళ అన్ననే ఏరా అన్నాడు గాంధీని. ఎవడరా బాబు ఇది మనకంటే చిన్నోడు ఏరా అంటున్నాడు ఏంటనే ఫీలింగ్. అంటే అతనంటే మూవింగ్, అది రైతు వారిగా అతనితో పాటు తిరిగేవాళ్ళు. అది అతను వీళ్ళని తీసుకెళ్ళాడు. లేకపోతే చదువుకునేవాడు. స్టేటస్ ఎలా ఉండేదండి పండు గారిది? పండు గారికి ఒక 6.5 ఎకరం పొలం ఉంది. ఓకే. వాళ్ళ ఊరిలో ఎంటర్బాడ్లో ఓ చిన్న రైస్ మిల్ ఉంది, అంటే దాన్ని వాడిచ్చే మిల్లు ఉంటుంది కదా. ఆ మిల్లు వీళ్ళందరూ స్టేటస్ ఉన్నోళ్ళేనండి. 1956-57 అన్ని విధాలుగా 56-57 దశకంలో నెహ్రూ గారికి ఎన్కేపాడులో ఈ కాస్టింగ్ యూనిట్ ఉండేది. నెహ్రూ గారు వాళ్ళ తాతగారిది, వాళ్ళది. ఆయన సర్పంచ్ చేశాడు, నెప్పల్ సర్పంచ్ చేశాడు వాళ్ళ తాత. అప్పుడే పొలిటికల్ వాళ్ళ తాత అప్పటికే నెప్పల్ సర్పంచ్ చేశాడు. అయితే ఈ యూనిట్ దెబ్బతిన్న తర్వాత వాళ్ళు మధురానగర్ కాలగట్టు మీదకి వెళ్ళిపోయి బీప్ కొట్టు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆర్థికంగా దెబ్బతిన్నాడు. నెహ్రూ గారి ఫాదర్ అటు పెట్టాడు, వాళ్ళ ఫాదర్ తమ్ముడు రమణ, వాళ్ళ ఫాదర్ దేవినేని రమణ గారు వాళ్ళ ఫాదరు, ఆయన పేరకంపాడు వెళ్ళిపోయాడు వాళ్ళ అత్తగారు. అంటే అప్పటి నుంచే వీళ్ళకి వ్యవసాయం రిలేటెడ్ అన్నీ ఉన్నాయి, వీళ్ళకి ఉన్నాయి. దెబ్బతిన్న తర్వాత వీళ్ళు 72 దశకంలో అటు వెళ్ళారు. మరి వీళ్ళకి వైరం అని వచ్చింది సార్ రాధాని. 72-74లో వంగవీటి రాధా చచ్చిపోయాడండి. 72 వెంకటరత్నం గారు చచ్చిపోయిన తర్వాత రాధా అనే ఆయనకి 2 ఏళ్ళు అసలు ఎదురులేదు. అబ్బా, హీరో అసలు 2 ఏళ్ళు ఎదురులేదు. ఎదురు లేకపోవడం ఈయన ఏంటంటే ఎన్ఎస్యుఐ వాళ్ళని కూడా కొడతాం బిగించేశాడు ఈయన పార్టీ మనుగుడు కోసం. ఆ భాగంలో అడిసిమిల్ జయప్రకాష్ని కూడా కొట్టారు వీళ్ళు. ఇది ఎమ్మెల్యేగా చేసిన అప్పటికి అతను స్టూడెంట్ లీడర్ ఎన్ఎస్యుఐ. కేబిఎన్ కాలేజ్ గొడవల్లో కొట్టారు ఆయన అడిసిమిల్ జయప్రకాష్ గారిని. ఇక అక్కడి నుంచి ఆళ్ళు వైరం. సార్ అడిసిమిల్ జయప్రకాష్ గారికి నెహ్రూ గారికి సఖ్యత ఎలా ఉండేది? 83 బాగానే ఉందండి. 85 తర్వాత తేడా వచ్చింది వాళ్ళకి. తర్వాత ఏంటంటే ఇప్పుడు మొన్నటిదాకా వైసీపీలో యూత్ లీడర్ ఎంఈఆర్ చౌదరి, ఈ పొండు వాళ్ళు ఈయన జయప్రకాష్ గారి మీద కొడతాం ఇట్లాంటివి కూడా చేశారు. ఈ జిల్లాలో అత్యంత రాజకీయంగా తెలియగలడు అడిసిమిల్ జయప్రకాష్. ఆయన భాస్కర్ గారి శిష్యుడు. నాదెల్ భాస్కర్ గారే అతను బయటికి తీసుకొచ్చింది వంగవీటి రాధా కేసులోంచి. ఓకే. నాగళ్ళ శివరాంప్రసాద్కి మెయిన్ శిష్యుడు. అసలు ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈయన కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ అడిసిమిల్ జయప్రకాష్ ఎన్ఎస్యుఐకి. సార్ ఈ దేవినేని వర్సెస్ వంగవీటి అనేది ఆ పగ ఎన్నాళ్ళు ఉంది అంటే ఇప్పుడంతా జనరేషన్? 74 వంగవీటి రాధా మర్డర్ అయిన తర్వాత కూడా వీళ్ళు రంగారితోనే తిరిగారు. ఇప్పుడు రత్నకుమార్ గారి పెళ్ళప్పుడు సాక్షాత్కాలు బందర్లో ఇప్పుడు మీరు పబ్లిక్ కాపీ చేసినా వచ్చింది. వీళ్ళ అందములు, చలంకుర్తి వీరాస్వాములు వాళ్ళ సంతకాలు ఉంటాయి. ఇది వీళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్లు. అవును, ఇది మీరు వేస్తే వాళ్ళంత క్లోజ్గానే ఉన్నారు. 78లో సిటీ బస్సులు జాతీయ ఉద్యమంలో తేడా వచ్చింది వీళ్ళకి. షేరింగ్లో అంటే ఉద్యమం సడన్గా ఆపేయమన్నారు. ముద్రగడ పద్మనాభం గారు బస్సులు జాతీయం చేయాలని, అప్పటికే ఎమ్మెల్యే ఆయన పద్మనాభం గారు 78కి ఆయన ఎమ్మెల్యే. అవును.
కాకినాడ పద్మనాభం గారు. ఈ ముద్రగడ పద్మనాభం గారు వీళ్ళందరూ జాతీయం చేయాల్సిందే అని పెద్ద ఉద్యమం చేపించారు. సడన్గా డ్రాప్ చేశారు. అది రంగారు అంటే ఆయన కాపు నాయకుడు కదా పద్మనాభరావు, ఆయనేమో ఉద్యమానికి ఫేవర్. ఇది రంగానికి ఫేవర్ ఒక విధంగా ఫస్ట్లో. తర్వాత సడన్గా ఉద్యమం డ్రాప్ చేశాడు రంగారు. మరి దేనివల్ల ఎందుకు జరిగిందో డ్రాప్ చేశారు. వీళ్ళు దాన్ని క్యారీ ఆన్ చేస్తానికి ప్రయత్నం చేశారు దేవినేని వాళ్ళు. అక్కడ బిగినైంది ఫస్ట్ గొడవ. తర్వాత ఎప్పుడైతే కొంత మనస్పర్ధలు వచ్చినాయో గుణదల్లో ఉన్న కాపులు నెహ్రూ గాంధీ మీద వీళ్ళ మీద వాళ్ళు నిన్ను కాదని ఎదుగుతాకు ప్రయత్నం చేస్తున్నారు, స్టూడెంట్స్ వింగ్ మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఈ గ్యాప్ చెప్పారు రంగారికి. ఆయన ఏంటంటే ఇప్పుడు జనరల్గా నలుగురు పక్కన చేరి చెప్తే ఆయన ఎన్నమాట వాస్తవం. ఆ గ్యాప్ పెరిగిపోయింది, దూరం అయిపోయి వీళ్ళు యుఎస్ఓ పార్టీ పెట్టుకున్నారు. అది చంపుకునే వరకు అలా లేదు సార్ వ్యక్తిగతంగా. అంటే స్టూడెంట్ పాలిటిక్స్లో గాంధీ గారిని చంపుదామని వచ్చారని బెదిరిద్దామని వచ్చారు. బెదిరించమని చెప్పారు రంగారు. అంటే నా ఉద్దేశం ఇప్పుడు మా లీడర్ నన్ను పంపించాడండి, గొడవ కంట్రోల్ చేస్తున్నాడు, వార్నింగ్ లాగా ఇచ్చి బెదిరించమని నన్ను పంపించారనుకోండి, నాకు దుర్బుద్ధి ఉంది లోన. ఇద్దరు కూడా పెద్ద చేయాలని. ఇప్పుడు అక్కడ శోభనాద్రి గారిని అట్లా కొంతమంది ఉన్నారు. నాకే లోన వాళ్ళంటే పడదు, ఒక లీడర్ అంటే పడదు. ఇక అసలు ఇడిపెత్తనం ఏంటి బొడ్డ నాకుడు అనే ఫీలింగ్లో నేను ఉన్నప్పుడు నేనేం చేస్తాను, అన్న బెదిరించమని తిరగబడ్డారు, చంపేశారని చెప్పి. అబ్బా, ఇక అన్న పోయిన తర్వాత వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు టార్గెట్ పెట్టారు. నో డౌట్ వాళ్ళు కాబట్టే నలుగురు అందములు ఉన్నారు కాబట్టే వాళ్ళు రంగాగారు లాంటి జైంట్ని టార్గెట్ చేయగలిగారు. అంతేనండి. రెండోళ్ళు ఎవరు, రంగాగారు అనేవాడు రాజశేఖర రెడ్డి అంత లీడర్, ఎవరు అవునన్నా కాదని ఈజ్ ఎ మాస్ హీరో. అతన్ని అటాక్ చేయడం అంటే వాళ్ళ వల్లే అయింది, వాళ్ళ అన్నదమ్ములు నలుగురు వల్లే. రాజశేఖర రెడ్డి గారు కూడా బాగా లైక్ చేసేవాడు రంగా గారిని. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఎన్టీ రామారావుతో పాటు వచ్చాడు నెహ్రూ గారు ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి, రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్. రంగా గారు ఇండిపెండెంట్గా గెలిచాడు కార్పొరేటర్గా, ఆయన కాంగ్రెస్ పార్టీ ఆయన ఏం తీసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు రంగారు ఎన్టీ రామారావు చిన్న కాన్వర్జేషన్ జరిగింది గన్నవరం ఎయిర్పోర్ట్లో. యూత్ లీడర్ నెహ్రూ ఎమ్మెల్యే, నెహ్రూ గారు ఎమ్మెల్యే 83. ఆయన రాజశేఖర రెడ్డి గారి మీద డైలాగులు పేలాడు. పేరినప్పుడు ఇగో వచ్చింది రాజశేఖర రెడ్డి గారికి. అప్పుడు కంకిపాడు ఎమ్మెల్యే అండి, నేను కంకిపాడు ఎమ్మెల్యే. ఆ ఇగో రావడం వీళ్ళకి వ్యతిరేకులు ఎవరో ఆలోచించాడు. ఆయన పార్టీలో తీసుకున్నాడు, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇచ్చాడు రంగా గారికి. ఓకే, రంగా గారి కంటే ముందు నెహ్రూ గారే ఎమ్మెల్యే, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇచ్చాడు ఆయనకి. ఒక రకంగా రంగా గారి భవిష్యత్తు రాజశేఖర రెడ్డే. అంతే. తర్వాత శివశంకర్ గారు వీళ్ళందరూ వచ్చారు. ఈయన ఎలాగ ఎమ్మెల్యే అయ్యాడు సార్ రంగా గారు? బనాల బాసు గారు ఎన్టీ రామారావుని పడేసి మళ్ళీ తర్వాత రీఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు రంగారు సీట్ ఇచ్చారు. ఆ సీటు కూడా రాజశేఖర రెడ్డి గారు ఫ్లైట్లో మార్చారు. ఓకే, బీఫారం కూడా అక్కడ జంజాల కామేశ్వర్ సీట్. అది యాక్చువల్గా వేరే వాళ్ళకి ఇవ్వాల్సింది. ఆల్రెడీ మ్యాండేట్ ఢిల్లీ కూడా జంజాల కామేశ్వరే లిస్టులో ఇచ్చారు. ఆయన కొట్టేసి విఎం రంగా గారికి ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత కానీ అప్పట్లోనే అంత కాంగ్రెస్ పార్టీలో కీ రోల్ ఉండేదా? రాజశేఖర రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్ కదండి, ఆయన పీసీ యంగెస్ట్ పీసీసీ ప్రెసిడెంట్ కదా. ఓకే, దానికి కూడా ధైర్యం ఉండాలి కదా. అధిష్టానం అంటే ఆయనే ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా ఫైట్ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అట్లాగే చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఫైట్ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అతనికి గ్రూపు ఇవన్నీ ఉంటా కారణం అదే, లాంగ్ స్టాండింగ్ యంగెస్ట్ పీసీసీ అవుతాం. అవును, స్టేట్ మొత్తం అతని గ్రూప్ ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడైనా సరే ఇప్పుడు రంగారిని పెంచింది ఆయనే, అటు జక్కంపూడి రామ్మోహన్ రావుని ఆయనే పెంచాడు రాజమండ్రి. అంటే కాపులకు బాగా లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తుల్లో ఆయన కూడా ఉన్నాడు. ఈ కాపు అంటే ఆయన ఏమలో ఇచ్చాడంటే ఎన్టీ రామారావు సామాజిక వర్గం కమ్మారు, సమ్ డిస్టర్బెన్స్ చేయాలి కదా, కాపులు కూడా ఆయనతో పాటే ఉన్నారు. ఇప్పుడు మొదగాది పట్నాభం ఫస్ట్ ఆయన ఎన్టీ రామారావు టికెట్లే కాపులకే కదా ఎక్కువ ఇచ్చింది. అవును, రాజకీయ ఎత్తుగడ అంటే ఇక్కడిని ఎన్టీ రామారావు దగ్గర నుంచి కమ్మారు కాబట్టి కాపులను విడగొట్టాలి. అతను సక్సీడ్ అయ్యాడు. రంగారిని, జక్కంపూడి రామ్మోహన్ రావుని, అట్లాగే ఇక్కడ బందరు చిలంకుర్తి అమ్ములని ఆయనకి ఇచ్చాడు టికెట్, అదే అతను ఓడిపోయాడు. ఇట్లా కాపుల్ని ఎంకరేజ్ చేశాడు. ఈ కమ్మా కాపు డివిజన్లో విజయవాడలో వీళ్ళు కొట్లాట ఎంత ముఖ్యమైందో, స్టేట్లో రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ డివిజన్ చేయగలిగాడు. ఓకే, సక్సెస్ అయ్యాడు. కాంగ్రెస్ పార్టీ వైపు కాపులు స్టాండ్ అయిపోయారు కదా పూర్తిగా. అవును, సక్సెస్ అయ్యాడు. అదే ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కాపులే ఎక్కువ అతను ఎమ్మడి ఉంది. అతను టికెట్లు ఇచ్చింది వాళ్ళే, అసలు హోమ్ మినిస్టర్ ఇచ్చింది కూడా వాళ్ళకే కదా. అవును,
సార్ ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళిద్దరూ అంటే ఆయన ఒక రంగం నుంచి వచ్చాడు, ఈయన స్ట్రగుల్ నుంచి పొలిటికల్ లీడర్ అయ్యాడు. అంటే వీళ్ళిద్దరిలో ఎవరు ఆంధ్రప్రదేశ్కి గట్టి లీడర్ అంటే ఏం చెప్తారు? ఎన్టీ రామారావు లీడర్ ఎన్టీ రామారావు అవుతాడండి. ఎలాగవుతాడు? ఎందుకు అవుతుంది అంటే ఎన్టీ రామారావు అంటే సినిమా నుంచి సినిమా నటుడి నుంచి వచ్చాడు. ఓకే, కిలో ₹2 బియ్యం, ఒక చరిత్ర, సోషల్ రిఫార్మ్స్, జనతా వస్త్రాలు అంటే మోడర్న్ వర్షన్ రాజశేఖర రెడ్డి. ఎన్టీ రామారావు కిలో ₹2 బియ్యం. బేసికల్గా ఎన్టీ రామారావు సిపిఐ పార్టీ సింపథైజ్డ్. అవునా? ఓకే, కొంచెం కమ్యూనిస్ట్ భావజాలం ఉంది. ఆ కమ్యూనిస్ట్ భావజాలంతో ఇచ్చాడు. నక్సలైట్లు ఏ ముఖ్యమంత్రికి ధైర్యం ఉందండి? నక్సలైట్లు నిజమైన దేశభక్తులు అన్నాడు ఆయన. వాళ్ళు దేశం కోసం చచ్చిపోతున్నారా, వాళ్ళు అన్ని సిద్ధాంతం కోసం పందికొక్కుల్లాగా ఎమ్మెల్యేలు మంత్రులు చేసి డబ్బులు తినేయట్లేదు అన్నాడు. ఎన్ఆర్ఆర్ కరప్షన్ రిలేషన్ ఏం లేదు అసలు, లేదు. 5 పైసలు బిళ్ళ కరప్షన్ లేదు. వీళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే ఎన్టీ రామారావు అనేవాడు చాలా పెద్ద లీడర్ ఆయన. అంటే నమ్ముకున్న వాళ్ళకి లీడర్షిప్ అంటే అంటే కాంగ్రెస్ పార్టీలో గ్రూపిజం అవసరం అండి. పార్టీయే నాది ఎన్టీ రామారావుది, ఆయన గ్రూపిజం చేస్తే అట్ట. అవును, కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే లీడర్ ఢిల్లీ నుంచి ప్రమోట్ చేస్తారు, కాదు ఇక్కడ గ్రూప్ కావాలి ఆయన. నాకు బలం ఉందంటేనే రాజశేఖర రెడ్డి గారికి ఆయన స్ట్రగుల్ చేస్తేనే వచ్చింది కదా ముఖ్యమంత్రి. అవునవును, ఆస్తులు అమ్ముకున్నాడు ఆయన, స్ట్రగుల్ చేశాడు కదా ఆయన. గ్రూపిజం ఆయనకు అవసరం, ఎన్టీ రామారావుకి ఏం అవసరం? ఎన్టీ రామారావు అప్పటికే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ పర్సన్ కదా. స్ట్రాంగ్ పర్సన్, తెలుగువాడి ఖ్యాతిని ఎన్టీ రామారావు అండి బయటికి తీసుకెళ్ళింది. వాస్తవం. ఎన్టీ రామారావు లేకముందు అంటే ఇందిరాగాంధీ వార్లో కూడా ఆయన సక్సెస్ అయ్యాడు. అంటే ఇందిరాగాంధీ వార్లో అతను సక్సెస్ అయిన మాట వాస్తవం, విత్ ది సపోర్ట్ ఆఫ్ పివి నరసింహ. ఓకే, ఓ తెలుగుడు కాబట్టి ఆయన సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఇది మీరు చేసిన తప్పమ్మా, ఇట్లా అతన్ని తీటు ఈ భాస్కర్ అనేవాడిని పెడతాం. ఆ కుట్రలో ఇందిరాగాంధీ గారి ప్రేమ ఉందండి. ఎందుకు లేదు? అసలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎప్పుడైనా తీసేయాలనుకోండి, అబ్సల్యూట్ మెజారిటీ ఉన్న ముఖ్యమంత్రిని తీసేయాలి. ఏదో ఒక నెల రోజులు బైపాస్కి వెళ్ళినందుకు ప్రధానమంత్రి సపోర్ట్లో ఉంది. వీళ్ళందరూ సామంతరాజులే, వాళ్ళు రారాజులు. సార్ ఆ నేపథ్యంలో ఎవరు బాగా నిలబడ్డారు అంటే పత్రికలు కావచ్చు? ఈనాడు పత్రిక 100% ఎన్టీ రామారావు ఎమ్మటి నుంచి ఉందండి. ఆర్గనైజేషన్లో వెంకయ్య నాయుడు, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎమ్మెల్యేలను ఆర్గనైజ్ చేయటం, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళటం. అది ఎన్నాళ్ళు జరిగింది సార్? నెల రోజులు జరిగింది, 30 days. ఇంకా ఎలక్షన్ వచ్చేసి రీకాల్ చేశారు. ప్రమాణ స్వీకారం మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎమ్మటే అసెంబ్లీని డిజాల్వ్ చేశాడు ఎన్టీ రామారావు. ఎందుకంటే ఇప్పుడు 294 మందిలో 202 మంది అంతమంది గెలిచారు. అవును, ప్రభంజనం కదా. ప్రభంజనం. అవును, గెలిచినప్పుడు వీళ్ళలో కొంతమంది అటు ఇటు డ్యాన్స్ చేసిన వాళ్ళు ఉంటారు, ఆయనకి నచ్చలా. అందుకని ఆయనకి నేను ఇచ్చిన వాళ్ళు సరైన వాళ్ళు కాదేమో ఎమ్మటే డిజాల్వ్ చేశాడు, ఇది వెళ్ళిపోయాడు. అప్పుడు మళ్ళీ సక్సెస్ అయ్యాడు. అది ఎన్టీ రామారావు అనేవాడు 95లో కూడా ఆ డిజాల్వ్ చేస్తారని భయంతోనే వైస్రావట్ల నుంచి ఆయన దగ్గరికి రాలా ఎమ్మెల్యేలు. మళ్ళీ ఇది ఏదో పెడతాడు పెంటీని అని. అంటే ఎన్టీ రామారావు జైంట్ అండి. ఎన్టీ రామారావుకి ఇదే ఉంది సార్. ఎన్టీ రామారావు గారు అటు సినిమా ఫీల్డ్ నుంచి రాజకీయాల్లో వచ్చిన తర్వాత మెగాస్టార్ ఫ్యామిలీకి, మెగాస్టార్ చిరంజీవి గారికి సక్సెస్ అనేది వచ్చిందని చెప్తారు చాలామంది. అసలు అల్లు అరవింద్ గారికి పిల్లనీయమని చెప్పింది ఎవరండి? ఎన్టీ రామారావు. ఫీల్డ్లో కనుక్కోండి మీరు. ఇట్లా కుర్రాడుగా ఎంగా ఉన్నాడు, ఏమీ లేదని చెప్పి వస్తే ఎన్టీ రామారావుని అడిగితే ఆయనే చెప్పాడు, మనం ఏమొత్త వచ్చామో లింగం, మనం ఏమైనా వస్తా తీసుకొచ్చామా ఏంటి ఇక్కడికి, ఈ కుర్రాడికి భవిష్యత్తు ఉంది, మంచి యాక్టర్ అని చెప్తే ఎన్టీ రామారావు చెప్తేనే అల్లు రాలింగ పిల్లనిచ్చారు. ఇప్పుడు మరి ఎన్టీ రామారావు తమ్ముడి దగ్గర ఈయన ప్రొడ్యూసర్ అంటే ట్రైనింగ్ ప్రొడ్యూసర్ ఎవరు? అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్. దీంట్లో ఆ ట్రైనింగ్ అవ్వబట్టే కదా అరవింద్ గారు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. అవును. ఎన్టీ రామారావు అనేవాళ్ళు అదే జైంట్ అండి. అతను మనం కామెంట్ చేసే స్థాయి మంది కాదు. అతను చిరంజీవి సక్సెస్ వెనకాల ఎన్టీ రామారావు ఉన్నాడు. ఎన్టీ రామారావు గారి హ్యాండ్ ఉంది కంపల్సరీ. ఈయన ఎప్పుడైతే పొలిటికల్లో వచ్చాడో కృష్ణ గారి మధ్యలో ఈయన కాంగ్రెస్కి వెళ్ళాడు కదా కృష్ణ గారు, ఆటోమేటిక్గా ఆయన దృష్టిలో ఏముంది, నా పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళినా నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను. ఆ వారు చాలా నడిచింది కదా కృష్ణ గారు కాబట్టి ఎన్టీ రామారావు ఢీ కొట్టాడు. ఇంకోటి అయితే చాలదు, ఎందుకంటే ఆయనకు ఉన్న మంచి బుద్ధితో ఢీ కొట్టేశాడు. తర్వాత కాంప్రమైజ్ అయినట్టున్నారు. అయిపోయారు తర్వాత ఫ్రెండ్స్. తర్వాత విజయనగరంలో గారు పోటీ చేసింది, కైక్లూరు గెలిచిందంటే రకరకాలుగా మారిపోతుందండి రాజకీయం. ఈ రోజు ఉందో రేపు ఉండదండి. కృతజ్ఞతగా చెప్పుకునేవాడు కూడా లేడు కదా ఇప్పుడు. లేరు. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్,
నేను ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నా మీకు. 4 బాసారు ఎన్ఆర్ అని పొడిచారు. 4 బాసారు అబ్బాయి చంద్రబాబు గారి క్యాబినెట్లో మినిస్టర్. అంతేగా ఇప్పుడు రాజకీయం ఇట్ట ఉంది. ఇప్పుడు సినిమాలో చెప్తే బుల్లెట్ దిగిందా లేదా, అంతే, బై హుక్ ఆర్ కోక్. సరే ఇప్పుడైతే ఇప్పుడు అంటే మళ్ళీ అటు వెళ్దాం. ఈ దేవినేని వాళ్ళు ఈ వంగవీటి ఆ రోజు అసలు ఏం జరిగింది? 78లో రాధా చనిపోయిన తర్వాత 74లో వంగవీటి రాధాని చంపారండి. అక్టోబర్ నెల 28వ తారీఖు. దానికి రివెంజ్గా వీళ్ళు ఆయన చంపేశారు, నెహ్రూ వాళ్ళ బ్రదర్ని. రాధాకి గొడవలో అసలు వీళ్ళు లేరు. వీళ్ళు రాధా అంటే క్యారియర్, వీళ్ళకి గొడవ రంగారితో. అవును. 74 దశకంలో రాధాని చంపారండి. 77 దశకంలో కమ్యూనిస్టులు కులం అనేది అప్పటికి ఇంకా రాలా, కొంత స్టార్ట్ అయింది. 77 దశకంలో సిపిఐ పార్టీ మీటింగ్ వేసుకుంది వంగవీడి మోహన్ రంగారావుని ఎలిమినేట్ చేస్తాకి. దాంట్లో ఉన్న కమ్మారే అడ్డం తగిలేరు. కాపులే పార్టీ అంటే పార్టీ అని మాట్లాడింది. సూరిశెట్టి బాబురావు చనిపోయాడు, రామరపూడి ఆయన. ముఖ్య వెంకటేశ్వర రెడ్డి, పోటు వెంకటేశ్వరరావు అని చెప్పి కార్పొరేటర్ చేశాడు. ఓరోసి పోటు సుబ్బులమ్మ వాళ్ళ వైఫ్ చేసింది. వాళ్ళు అతను బండ్రోడ్డు రత్నం, ఒడ్రి కమ్యూనిటీ. అదర్ దెన్ కమ్మానే రంగారిని అటాక్ చేద్దాం అనుకుంది. అంటే ఆ రోజున సిపిఐ సిపిఎం పార్టీల్లో పార్టీ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ క్యాస్ట్. అంతే, నువ్వు ఎక్కడే ఎవరున్నా సరే పార్టీ కోసం పనిచేసేవాళ్ళు. 77 దశకంలో ఇదే అన్నదమ్ములు రంగారు వెనకాల గట్టిగా నుంచున్నారు. అన్నా నువ్వు బెజవాడ దాటి కమ్యూనిస్టుల్ని ఢీ కొడదాం, పోతే పోతాం అనే స్టైల్లో. 78 సిటీ బస్సుల ఉద్యమం వీళ్ళ దగ్గర గ్యాప్ వచ్చింది. రంగారు పెళ్ళి బహుశా 78లోనే అయింది. 78 స్టార్టింగ్ జనవరి, 77 ఎండింగ్లోను. అక్కడి నుంచి మీకు 79 వచ్చేటప్పటికి వీళ్ళు యుఎస్ఓ పార్టీ పెడతాం అయిపోయింది. 79 డిసెంబర్ నెలలో గాంధీ చచ్చిపోవడం కూడా జరిగిపోయింది. 80 నవంబర్ 5వ తారీఖున మాచవరం డౌన్ స్పాట్ కూడా అయిపోయింది. నెహ్రూ గారు వాళ్ళు కొంతమందిని నెహ్రూ గారు అని అభియోగం ఉంది.